ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేవి కార్తీక స్నానాలు, కార్తీక దీపాలు, చేసేటటువంటి ఉపవాసాలు, అభిషేకాలు, ఆ తరువాత సమారాధనలు, వన సమారాధనలు, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. వీటిల్లో ఎవరికి ఏది వీలైతే అది చేయొచ్చు. తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉండేది కార్తీక స్నానం. కార్తీక స్నానాలు ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికన్నా కనీసం గంటన్నర ముందు, అంటే జామ అంటారు అనుకోండి, గంటన్నర ముందు. కార్తీక మాసంలో ఎలాగూ సూర్యోదయం 6:30 దాటాకే అవుతుంది, 6:30, 7 మధ్య అవుతూ ఉంటుంది కనుక దానికన్నా గంటన్నర ముందంటే 5 గంటలు, 4:30, 5 గంటల మధ్య తల మీద చల్లని నీళ్లు స్నానం చెయ్యాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్పారు. చన్నీళ్ల స్నానం అంటే పూర్వకాలం ఎక్కడ చేసేవారు? నదుల్లోనూ, చెరువుల్లోనూ, లేదంటే బావిలో నీళ్లు తోడుకుని చేసేవారు. ఆ నీళ్లు మంచులాగా చల్లగా ఉండవు, కొద్ది వేడిగా ఉంటాయి కనుక గోరువెచ్చగా ఉంటాయి. గోరువెచ్చగా అంటే మన శరీరానికి ఎంత వేడి సరిపోతుందో అంత వేడి ఉంటాయి. కానీ మనం మాత్రం అట్లా చేయడం అంత సమంజసంగా అనిపించదు. ఎందుకంటే మనకంతా ట్యాంకుల్లో పట్టిన నీళ్లు బయట, పైగా మేడ మీద ఎక్కడో ట్యాంకులో ఉంటే బయట ఉన్న వాతావరణానికి నీళ్లు చల్లగా ఇసులాగా తయారయ్యి మనం కిందకి ట్యాప్లోంచి తీసుకునేటప్పటికీ చాలా చల్లగా ఉంటాయి. అటువంటి వాటితో చేయడం అంత ఆరోగ్యకరం కాదు. అటువంటి నీళ్లల్లో ఒక చెంబుడు నీళ్లు, వేడి నీళ్లు కలుపుకుంటే గోరువెచ్చ నీళ్ళు వస్తాయి. బావిలోనూ, చెరువుల్లోనూ, నదుల్లోనూ ఉండే నీళ్లు ఎంత చల్లగా ఉంటాయో ఆ మాత్రంగా ఉంటే చాలు, ట్యాంక్లో పట్టిన నీళ్ళల్లాగా కాకుండా. అటువంటి నీళ్లతో తల మీద స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. రాత్రి ఎక్కువ ఉంటుంది, కార్తీక మాసం అంతా ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది, ఆకలి కూడా బాగా అనిపిస్తుంది, వాతావరణం చల్లగా ఉండి ఎక్కువ తినాలనిపిస్తుంది. ఆ తిన్నందువల్ల లోపల బాగా కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. సూర్యుడు తక్కువ ఉంటాడు గనక తిన్నది అరగడం కూడా తక్కువ ఉండి కొవ్వుగా పేరుకుపోయే అవకాశం ఉంది కనుక అటువంటిది పోవాలి అంటే తెల్లవారుజామున తల మీద స్నానం గనక చేసినట్టయితే గోరువెచ్చని నీళ్లతో ఆరోగ్యం పరిరక్షించబడుతుంది. తల మీద పోసుకోవడం వల్ల చెవికి, కంటికి సంబంధించిన చాలా వ్యాధులు అప్రయత్నంగా అదుపులోకి వచ్చేస్తాయి. ఇది ఆయుర్వేద వైద్యులు ఎవరిని అడిగినా చెప్తారు. అది మన ఉష్ణోగ్రతని, శరీర ఉష్ణోగ్రతని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచటం జరుగుతుంది కనుక తప్పనిసరిగా చేయవలసింది ఏమిటయ్యా ఈ కార్తీక మాసంలో అంటే స్నానాలు. ఎవరన్నా ఒకవేళ చేయలేకపోతే కొంచెం, అంటే ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, ఇట్లాంటివి ఏమన్నా కనుక అయినట్టయితే గోరువెచ్చని నీళ్లతో, మరీ చలిగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయొచ్చు. లేదా కనీసం తల మీద పోసుకోకపోయినా ఒంటి మీదైనా వీలైనంత త్వరగా చేయాలి. సూర్యోదయం తర్వాత చేయడం నిషేధం. ఎంత త్వరగా వీలైతే అంత సూర్యోదయానికన్నా ముందు స్నానం చేయడం కార్తీక మాసంలో చాలా ప్రధానమైంది. అలా స్నానం చేసిన తర్వాత ముందుగా తులసి దగ్గర దీపం పెట్టాలి. ఆ తరువాత లోపల మనం ఇంట్లో ఎవరికైతే దీపం పెట్టుకుంటామో, ఉంటారు కదండి, ఎవరి ఇష్టదైవం వాళ్ళకు ఉంటారు. కొంతమందికి శివుడు ఉంటాడు, కొంతమందికి విష్ణువు ఉంటాడు, ఎవరికి నచ్చిన దైవం వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర అటువంటి చోట దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు తులసి దగ్గర పెట్టేటటువంటి తెల్లవారుజామున పెట్టిన దీపం మాత్రమే కార్తీక దామోదరుడి కంటే విష్ణువుకి, తులసీదేవికి చెందుతాయి. సూర్యోదయం తర్వాత పెట్టినటువంటి దీపాలు శివుడికి చెందుతాయి. ఎందుకంటే కార్తీక మాసంలో శివారాధన, విష్ణు ఆరాధన ఉంది. ఎందుకు? హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఇటు శివుడికి ఇష్టం, అటు విష్ణువుకి ఇష్టం. వాళ్ళిద్దరిలో ఎవరిని ఆరాధించినా ఇద్దరు సంతోషిస్తారు.
ఇద్దరిని ఆరాధిస్తే మరీ సంతోషం. అందుకని తప్పనిసరిగా తులసి దగ్గర దీపం పెట్టి తరువాత లోపలికి వచ్చి శివుడి దగ్గర పెట్టుకుంటాం, మన దేవుడి దగ్గర పెట్టుకుంటాం. సూర్యోదయం అయిన తర్వాత మనం మామూలు నిత్య పూజా కార్యక్రమం చేసుకుంటాం. అందులో శివాభిషేకాలు అది ఎంత చేస్తారండి ఒక్కొక్కళ్ళును. నిత్యం అభిషేకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో లింగం ఉన్నా సరే, లేకపోతే గుడికి వెళ్ళినా సరే ఏకవారం ఒక్కసారి కానీ నమ్మకం చెప్పుకుని, లేదా 11 సార్లు కానీ అఖండంగా కానీ శివాభిషేకాలు ఈ నెలంతా సాగుతూనే ఉంటాయి. శివుడు చాలా సంతోషిస్తాడు. ఇవి కాక ఉపవాసాలు కూడా చేసే పద్ధతి ఉంది. వాటి గురించి కూడా చెప్పుకుందాం. ఇవి ప్రధానమైనటువంటివి. తెల్లవారుజామున కార్తీక మాసంలో స్నానం చేయడం. ఎందుకు తెల్లవారుజామునే చేస్తాము అంటే, రాత్రిపూట తాను అస్తమిస్తూ సూర్యుడు తన శక్తిని అంటే అగ్నిని నీళ్లల్లో ఉంచుతాడు. సూర్యోదయం అయిన తర్వాత నీళ్లల్లో ఆ శక్తి ఉండదు. అందుకే తెల్లవారుజామున గోరువెచ్చగా ఉంటాయి, తెల్లారంగానే చల్లబడతాయి. ఆ అగ్నికి సంబంధించిన శక్తి మనకి కావాలి అంటే తెల్లవారుజామున మాత్రమే స్నానం చెయ్యాలి అని చెప్తారు. కనుక ఎవరికి ఎంతవరకు వీలైతే అంతవరకు కార్తీక స్నానాలు చేసి ఆ హరిహరుల యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక. స్వస్తి.